హాయ్. ఈరోజు మన టాపిక్ బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు. దానికన్నా ముందర మనం వేమన శతకంలోని ఒక పద్యం పాడుకున్నాం. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయి వనములోన మలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ. కులంలో కనుక ఒక్కడుంటే, ఎందుకంటే మనం బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కనుక కులం గురించి, గుణం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మన వంశంలో కనుక ఒక పిల్లవాడు ఉంటే వాడికి కనుక ఒక కీర్తి వస్తే మనందరికీ కూడా, అందరికి వంశం మొత్తానికి వస్తుంది. అట్లాగే వనంలో ఒక మంచి చెట్టు, గంధం చెట్టు ఉంటే వనం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. అయితే బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు. బంధాలు అంటే ఏంటి? బంధాలు అంటే రక్త సంబంధం. రక్త సంబంధం, పేగు సంబంధం. రక్త సంబంధాలు అంటే సోదరులు, జనరల్గా తల్లులు, తండ్రులు, తాతలు, ముత్తాతలు, అట్లాగే అప్పచెల్లెళ్ళు, అన్నతమ్ములు, మేనమామలు, అట్లాగే మనమలు, మనవరాళ్ళు, వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులే. మరి అట్లా అనుకున్న బాంధవ్యాలంటే ఏంటి? బాంధవ్యాలంటే గురువు, స్నేహితుడు, మిత్రుడు, ఆచార్యుడు, శ్రేయోభిలాషుడు, వీళ్ళందరినీ మనం ఎంచుకుంటాం. అందుకని వీళ్ళందరూ మనకేంటి? బాంధవ్యాలు. బంధువులు అయిపోయారు, బాంధవ్యాలు అయిపోయినాయి. మరి అనుబంధాలు ఏంటి? అనుబంధాలంటే మనం ఒకళ్ళ మీద పెంచుకునే ప్రేమ, అనుబంధం పెంచుకున్నారు వాళ్ళకి వీళ్ళకి అంటూ ఉంటారు. అంటే అది వస్తువులు కావచ్చు, లేకపోతే జంతువులు కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, సంథింగ్ ప్లేసెస్ కావచ్చు, ఏదైనా థింగ్స్ కావచ్చు, దేని మీదైనా మనం పెంచుకునే ప్రేమే అనుబంధం. ఇవన్నీ కలిపి ఒక మనిషికి ఇవన్నీ ఉన్న తర్వాత అవన్నీ ఏమంటారు? స్వజనం అంటారు. స్వజనాల మధ్య, ఇలాంటి స్వజనాల మధ్య మనం వాళ్ళు మంచివాళ్ళు కానివ్వండి, చెడ్డవాళ్ళు కానివ్వండి, మన స్వజనాల మధ్య పుట్టడం అది పుణ్యమో, పాపమో, శాపమో తెలియదు. ఏదైనా కూడా బంధుత్వాలని మనం బ్రతికినంతకాలం జాగ్రత్తగా కాపాడుకోవాలి, వదులుకోకూడదు. చుట్టరికాన్ని ధనంతో కానీ లేకపోతే గర్వంతో కానీ కొలవకూడదు. మరి చుట్టరికాన్ని గౌరవంతోనే కొలవాలి. అసలు ఈ బంధుత్వాలన్నీ నిలుపుకోవాలంటే మనిషికి ఏం కావాలి? కొండంత సహనం కావాలి. కొండంత సహనం ఉంటేనంటే మనం జనరల్గా అత్తగారింటికి పంపించేటప్పుడు చెబుతాం ఆడపిల్లలకి, అమ్మ సహనంగా ఉండాలమ్మా అంటారు. అంటే ఏంటి? సహనంగా ఉండటం అంటే అందరినీ, మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని, ఎట్లాంటి వాళ్ళని భరిస్తూ ఉండటమే సహనం. అయితే ఈ బంధుత్వాల్లో ఎంత చనువు ఉన్నా సరే, భలే మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుకున్నా సరే, ఆ క్లోజ్ ఫ్రెండ్నెస్ని అంతా పక్కన పెట్టేసి మనం హద్దులు దాటకూడదు. మనకు హద్దులు దాటకుండా మనం ఏం చేయాలంటే వాళ్ళకుండే అతి చనువుని తీసుకోకూడదు, అలాగే మర్యాదలు దాటకూడదు. అప్పుడే మన అందరి మధ్య స్నేహం చక్కగా నడుస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి బంధుత్వాలు నిలిచేటప్పుడు ఏమవుతుందంటే, కొందరు ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు బంధువుల్ని పిలవకపోవటము, ఏదో కొన్ని సంథింగ్ రాంగ్స్ చేస్తారు. అలాంటప్పుడు అది అలా ఎందుకు చేస్తారంటే, జనరల్గా నాలెడ్జ్ లేకపోవటాన్ని భగవద్గీతలో ఏం చెప్తాడంటే, 16వ అధ్యాయం 23వ శ్లోకంలో ఏం చెప్పారంటే, శాస్త్ర విధులను త్యజించి తనకు తోచిన రీతిగా ప్రవర్తించేవాడు పరిపూర్ణతను కానీ సుఖాన్ని కానీ పొందలేడు. మరి పరిపూర్ణత, సుఖం అంటే కంప్లీట్ సుఖాన్ని పొందలేదనంటే ఆ తప్పు ఎవరిది? మనం కరెక్ట్గా ఆచరించలేదు అని అర్థం. అంటే దీన్ని ఎవరో ప్రవోక్ చేసి చెప్పేది కాదు, మనం తెలుసుకోవాలంతే. మనం న్యాయంగా చేయాలి, అన్ని రకాలుగా చేస్తేనే మనకు ఒక తృప్తి ఉంటుంది. అయితే దీంట్లోకి అసలు సీరియస్ కథలోకి వెళ్ళబోయే ముందర నేను ఒక మైండ్కి ఒక చిన్న సమస్య ఇస్తాను. 3 త్రిభుజాలు ఒక చతురస్రం కలిపితే 22 అండి. ఒక చతురస్రము ఒక త్రిభుజము కలిపితే 12 అండి. 2 చతురస్రాలు ఒక త్రిభుజము కలిపితే ఎంత? అది మీరే చెప్పాలి, కామెంట్ బాక్స్లో పెడతారు కదా. అయితే ఈ బాంధవ్యాల్లో కనుక కల్మషం ఏర్పడింది అనుకోండి, వారి వంశంలో ఉన్నతి లోపిస్తుంది. అసలు వంశంలో ఉన్నతి ఉండదు, వంశాభివృద్ధి జరగదు, ఆగిపోతుంది. మరి అపకీర్తి పెరుగుతుంది. ఏంటంటే మంచి పేరు రాదు ఆ ఇంటికి. ఇంకా ధర్మవిరుద్ధంగా మాట్లాడటం అలవాటైపోతుంది. ధర్మవిరుద్ధంగా ఏదంటే అదంటే వాడిని పిలిచి అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు.
మరి అంతేకాదు బిడ్డలు యశోవంతులుగా కూడా తయారు కారు. ఆ తప్పు ఎవరిది? అది బంధువులు దిష్టి కొడుతుందండి, బంధువులు ఉసురు కొడుతుంది అది అప్పుడు. అంతేకాదు కక్షా కార్పణ్యాలు ఏర్పరచుకుంటారు కొందరు. ఆ కక్షా కార్పణ్యాల వల్ల ఏమవుతుందంటే దాని మూలంగా ఆ కక్షా కార్పణ్యాల వల్ల వచ్చే దుష్ఫలితాన్ని మన మనస్సుని మన ఇంట్లోని శాంతిని హరిచ్చేస్తుంది. దాని మూలంగా అక్కర్లేని రోగాలు వంట పడతాయి, మనకు ఇంట పడతాయి, వంట పడతాయి. అందుచేత బంధువుల్ని తోలనాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. బంధువులతో ఎలా మెలగాలి అనేది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే అసలు మన బంధువుల్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎన్ని రకాలు ఉంటారో తెలుసా అండి మన బంధువుల్లో? ఒక 10 రకాలు చెప్తాను నేను. గ్యాసిపర్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ కొడుతూనే ఉంటారు. శారిస్టులు, వీళ్ళకి అంతర్గతంగా ప్రెస్టేషన్ ఉంటుంది, అది అందరి మీద చూపిస్తారు. క్రిటిక్స్, వీళ్ళు ఎవరైనా సరే క్రిటిసైజ్ చేస్తూనే ఉంటారు. సినిక్, వీళ్ళేమో ప్రపంచంలో అసలు మంచి వాళ్ళే లేరు అంటారు. నెగిటివ్ మెంటాలిటీస్, హాఫ్ అండ్ హాఫ్ మెంటాలిటీస్. కమాండర్స్, కమాండ్ చేస్తూ ఉంటారు అందరినీ. అట్లాగే టెంపర్మెంట్స్, అట్లాగే ఎమోషనల్స్. ఇంకొకళ్ళు ఉన్నారండి లాస్ట్ అండ్ ఫైనల్, టైం వేస్ట్ ఫెలోస్. ఎవరు ఎంతమంది ఎట్లా ఉన్నా కూడా మనం ఏంటంటే అందరితోటి బాగుండాలి. వీళ్ళందరితోటి కలిసిమెలిసి ఉండి కష్టమైన నష్టమైన భరించే సహనంతో ఉంటే జీవితానికి పరిపూర్ణత వస్తుంది. మరి మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం ఎక్కడున్నామో, మనతో ఉండే ఈ చుట్టాలు ఎలా ఉన్నారు అని మీరు కూడా తరిచి చూసుకుంటారు కదా. ఉంటా మరి, సెలవు. మీ ఉమాదేవి.